కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వరాలయం, పాలకుర్తి, సేమేశ్వరాలయం, కోటగుళ్లలో భక్తులు సందడి నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గోదావరి తీరం వద్ద భక్తులు నది హారతినిస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతులతో జ్ఞాన సరస్వతి ఘాట్ వెలిగిపోతుంది. ఇక మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ప్రస్తుతం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎక్కడ చూసినా భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. నదీ తీరాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చా ఏంటి, ఎలా ఉంది? యమున ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి శివాలయాలలో పూజలు చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండలోని వేస్తాంబాల గుడి కావచ్చు, సిద్ధేశ్వర ఆలయం, పబ్లిక్ గార్డెన్లోని శివాలయం కావచ్చు, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సంబంధించిన సోమేశ్వర ఆలయంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు చేసి దర్శించినటువంటి పరిస్థితి నడుపుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ శివాలయం దగ్గర చూడొచ్చు. ఉదయం నుంచే భక్తులంతా బారులు తీరి ఇక్కడ పూజా కార్యక్రమాలను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలో శివనామ స్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఆ విశిష్టం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా ఉంటుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారని ఏం చెప్తారు? హరహర మహాదేవ. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా పబ్లిక్ గార్డెన్ శివాలయం నందు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైందండి. ఉదయం మహాన్యాసాపురం రుద్రాభిషేకం 3 గంటల ప్రారంభం 5 గంటలకు అయిపోయింది. 5 గంటల తర్వాత భక్తులతోటి సామాన్య అభిషేకాలు చేయించడం మరియు కార్తీక దీపదానాలు, ఉసిరిక దానాలు, సాలగ్రామ దానాలు తీసుకోవడం, భక్తులందరితో అభిషేకాలు, తీర్థప్రసాద వితరణ జరిగింది ఉదయం నుంచి కూడా. ఈ విధంగా సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు. 6 గంటల తర్వాత ఈ శివాలయంలో జ్వాలాతోరణం ఉంటుందండి. తర్వాత ఆకాశ దీపారాధన, ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాత్రి 11 గంటల కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. హరహర మహాదేవ్. ప్రధానంగా ఈరోజు ఉసిరి చెట్టుకు సంబంధించుకోవచ్చు, తులసికి ఇది పూజ కార్యక్రమాలు చేస్తారు. ఆ విషయం ఏంటి, ఏం చెప్తారు? ఉసిరిక చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపం అని ప్రతిదీ. కార్తీక మాసం శివకేశవుల మాసం కాబట్టి ఈరోజు ఉసిరిక చెట్టు కింద భోజనం చేసినా, ఉసిరిక చెట్టు కింద దీపం పెట్టినా, ఉసిరిక చెట్టు తాకినా కానీ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని తాకినట్టే, స్వామివారి పాదాలను ముట్టుకున్నట్టే ఆ యొక్క పుణ్యాన్ని పొందడానికి భక్తులందరూ కూడా ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయడం మరియు స్వామివారి ప్రత్యక్ష రూపం ఉసిరిక చెట్టు కాబట్టి దాన్ని ధాత్రి అంటారు. ధాత్రి స్వరూపంగా ఉన్నటువంటి ఉసిరిక చెట్టుకు అందరూ కూడా పూజలు పునస్కారాలు చేసి ఆ యొక్క పుణ్యాన్ని పొందడం జరుగుతుందండి. సంబంధించినటువంటి కమిటీ వారు ఉన్నారు. భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులతో మాట్లాడారు. ఎట్లా ఉంటుంది ప్రతిసారి కార్తీక పౌర్ణమి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకంటే? భక్తులకు అనుగుణంగా ఈ ట్రై సిటీలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన దేవాలయాన్ని ఇంత అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో పూజలు అందుకున్నటువంటి శివయ్యకు కోటి కోటి ధన్యవాదాలు. ఈ కార్తీక మాసం రోజున ఎవరైతే దీపారాధన చేస్తారో 365 రోజులు చేసిన విధంగా కార్తీక పౌర్ణమి నాడు ఉంటుంది. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ అంటాడు. ఎవరు? శివయ్య. శివుడే కేశవుని యొక్క మొదటి భక్తునిగా పరిగణిస్తాం. భాగవతంలో కానీ వేదాలలో కానీ ఈ శివుడే కేశవుని యొక్క మొదటి భక్తునిగా, హరిభక్తునిగా సూచిస్తాం. అందుకనే శివకేశవుల మాసంగా దీన్ని స్తుతిస్తారు. ఈ మాసాన్ని అందుకనే పవిత్రమైన మాసంగా హిందువులందరూ పరిగణిస్తారు. ఈ ట్రై సిటీలో అద్భుతమైన టెంపుల్ అని మేము అందరినీ ప్రజల కాకతీయ కాలం నాటి అద్భుతమైన టెంపుల్ ఇది. కాబట్టి ఇంత ప్రాచుర్యం పొందినటువంటి ఆ శివయ్య యొక్క మహిమతో ఇంత ప్రాచుర్యం పొందిందని మేము అనుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో 2001లో ఈ గుడిని స్థాపించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే కాకతీయుల కాలం నాటి గుడిది. ఇక్కడ ప్రత్యేకంగా కట్టింది కాదు. ఈ శివాలయంకు ఉన్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్నది. ఇక్కడ ఏదైతే మనం మొక్కుకుంటామో, దేవునికి ఏదైతే మొక్కుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ప్రతి సోమవారం నాడు ఖచ్చితంగా పంచామృతంతో పూజ చేస్తున్నా. ఇక్కడ భక్తులకు కూడా కమిటీ ఆధ్వర్యం లోపల అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇదే కాకుండా ఈ కార్తీక మాసమే కాకుండా మహాశివరాత్రి రోజు కూడా జాగారం ఉంటారు కాబట్టి దాదాపు ఒక 20-30 వేల మంది ఇక్కడ దర్శనం చేసుకునే మహాభాగ్యం కలుగుతుంది. ఇక్కడ వెసులుబాటు ఏంటంటే జాగారం వచ్చినప్పుడు ఇక్కడ పబ్లిక్ గార్డెన్ విశాలంగా ఉన్నది కాబట్టి 1000 స్తంభాల గుడిని ఆపడంలో ఇది కొంచెం ఒక మైలురాయిగా అదవుతుంది. ఈడ ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే మంచిగా మొక్కుకుంటారో చాలా మందికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా కాలనీ గుడి ఉంటే ఆ కాలనీ వాసులే పోతారు.
కానీ ఇక్కడ ట్రై సిటీలో ఉన్నది కాబట్టి చుట్టూ మొత్తం హన్మకొండ, వరంగల్, కాజీపేట వేరే ఊర్లలోకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ స్వామివారు అంత పవిత్రమైన స్వామివారు కాబట్టి ఇక్కడ పూజ చేసుకున్న వారికి మంచి జరుగుతుంది. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. హన్మకొండలోని శివాలయం దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. కమిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగించి చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కార్తీక పౌర్ణమి శోభ సంతరించింది. ఉదయం నుంచే భక్తులంతా కూడా కార్తీక దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యమున. రైట్, థ్యాంక్ యూ.